ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఆర్మీ చాలా కీలకంగా వ్యవహరించిందని చెప్పారు ప్రధాని మోదీ. ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇక పాకిస్తాన్ విషయంలో ఇండియా వైఖరేంటో ఇప్పటికే మేము స్పష్టంగా చెప్పాం. మరొకసారి ఉగ్రవాదం పేరెత్తితే మాత్రం మర్యాదగా ఉండదన్న వార్నింగ్ కూడా ఇచ్చారు. బైసరంలో కుటుంబ సభ్యుల కళ్ల ముందే, భార్యల కళ్ల ముందే భర్తల్ని చంపేసి 26 మందిని ఉగ్రమూక బలి తీసుకున్న విషయాన్ని దేశం మర్చిపోతున్నారు. అందుకు తగ్గట్లుగానే తాము సమాధానం చెప్పామంటున్నారు మోదీ. ప్రస్తుతం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, మోదీ ఇవాల్టి ఈ స్పీచ్ లో ఆయన ఏం జరిగిందో చెప్పారా, లేకపోతే పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారా? ఇవాల్టి ఈ స్పీచ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్ళిన మెసేజ్ ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పాకిస్తాన్కి ఏం జరిగిందో చెబుతూ ఏం జరగబోతుందో కూడా ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. అంటే భారత్ ఇది వరకటి దేశం కాదు, ఇది న్యూ నార్మల్ స్థితిలో ఉన్న భారతదేశం. భారత్ మీద ఉగ్రవాదం రూపంలోనైనా ఏ రూపంలోనైనా భారత్తో పెట్టుకుంటే మీకు ఈ గతే పడుతుంది అని ఆయన గట్టిగా హెచ్చరించినట్టుగానే ఈ ప్రసంగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అన్నదాన్ని వివరిస్తూ బైసరన్ వ్యాలీలో అక్కడ మహిళల కళ్ళ ముందే వారి సమక్షంలోనే మగాళ్ళ మీద తుపాకీ గుళ్ళ వర్షాన్ని కురిపించారు. వారి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు, పిల్లల ముందే కాల్చి చంపారు, మహిళల నుదుటి మీద ఉన్న సింధూరాన్ని తుడిచేశారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆ ఉగ్రవాద మూకకు బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నామంటూ ఆయన మొదలుపెట్టారు తన ప్రసంగాన్ని. ముందుగా భారత్ చేపట్టింది ఉగ్రవాదం మీద యాక్షన్ మాత్రమే. అందులో భాగంగా గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ప్రపంచమే ఉగ్రవాద సంస్థలుగా పేర్కొన్న ఉగ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ని బహావల్పూర్, మురుద్కే, ఈ 2 పేర్లను సైతం ఆయన ప్రస్తావించారు. బహావల్పూర్ అన్నది జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకి హెడ్ క్వార్టర్, అలాగే మురుద్కే అన్నది లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్గా వ్యవహరిస్తుంది. ఈ రెండింటిని కూడా నేలమట్టం చేశామన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు ఈ తరహా చర్యను కలలో కూడా ఊహించి ఉండరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇదివరకు ఎప్పుడు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డా సరే దాని మీద పాకిస్తాన్ తోటి సంప్రదింపులు జరపడం, పాకిస్తాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేయడం, అలాగే దేశీయంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం మాత్రమే జరిగేది. పాక్ భూభాగం మీదకి వెళ్ళి చర్యలు తీసుకున్న ఉదంతాలన్నవి గతంలో జరగలేదు. అది గతంలో ఉరి అటాక్ సందర్భంలోనైనా లేకపోతే పుల్వామా సందర్భంలోనైనా ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, సర్జికల్ స్ట్రైక్స్ చేశాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ భూభాగం మీదకి వెళ్ళి అక్కడ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ పాకిస్తాన్ మాత్రం తాము వేరు కాదు, ఉగ్రవాదం వేరు కాదు అన్నట్లుగా ఉగ్రవాద నేతలు చనిపోతే అక్కడికి పాక్ ప్రభుత్వము, ప్రభుత్వ పాలకులు, సైనికులు వెళ్ళి అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రపంచానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? పాక్ ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ అని చెప్పడానికి, లేకపోతే అక్కడ ఉన్నవి ఉగ్రవాద యూనివర్సిటీలు, ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి అంటూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పాక్ ఒక తీవ్రమైన నిరాశలోకి, నిస్పృహల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి భారత్ మీద దాడికి ప్రయత్నించింది. భారత్ మీద ప్రయోగించిన మిసైళ్లను కావచ్చు, డ్రోన్లను కావచ్చు, అన్నింటినీ భారత సైనిక బలగాలు అత్యంత సమర్థవంతంగా గాల్లోనే వాటిని ముక్కలు చేసేసాయంటూ కూడా ఆయన అభినందించారు. సైనిక బలగాల సాహసాన్ని, పరాక్రమాన్ని భారత మహిళలకు, ఆడపిల్లలకు అంకితం చేస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ప్రధాని ప్రసంగాన్ని మనం విశ్లేషిస్తే గనక ఇది పాకిస్తాన్కి ఒక గట్టి హెచ్చరికలాగా చెప్పుకోవచ్చు. ఆ భూభాగం మీద పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం మీద పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆ ఉగ్రవాదమే పాకిస్తాన్ని సమాధి చేస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే చర్చల విషయానికి వచ్చినప్పుడు, చర్చలు అంటే ఈ టాక్స్ అండ్ టెర్రరిజం రెండూ ఒకేసారి కలిసి సాగవు. ఉగ్రవాదము, చర్చలు కలిసి సాగే పరిస్థితి లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేసిన తర్వాతే చర్చలకి రావాలి. ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే కనుక అది పిఓకే గురించే ఉంటుంది, ఉగ్రవాదాన్ని అంతం చేయడం గురించే ఉంటుంది అంటూ కూడా చాలా స్పష్టమైన సందేశాన్ని ఇది పాకిస్తాన్కి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి ఇచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించాలని, మధ్యలో దూరాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఏ చర్చలు జరపాలన్నా అది పాక్ని తిరిగి ఇవ్వడం, పిఓకేని తిరిగి భారత్కి అప్పగించడం, అలాగే ఉగ్రవాదాన్ని రూపుమాపడం, వీటికి సంబంధించి మాత్రమే ఉంటుందంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే టెర్రరిజం అండ్ ట్రేడ్ ఈ 2 కూడా కలిసి సాగవు.
ఒకవేళ వాణిజ్యం జరపాల్సి వచ్చినా పాకిస్తాన్ తోటి ఇప్పటిదాకా ఎగుమతులు దిగుమతులు జరుపుతూ వచ్చేవాళ్ళం. కానీ ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందో ఆ మరుక్షణం నుంచే ఈ ట్రేడ్ని నిలిపేశాము, దౌత్యపరమైన సంబంధాలని నిలిపేశాము, సింధు నది జలాల ఒప్పందాన్ని సైతం తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ వచ్చాము. సో ఏవైనా సరే ఉగ్రవాదాన్ని రూపుమాపితేనే ఇంకా ముందుకు సాగుతుంది, లేదు అంటే ఇక ఏ రకమైన చర్చలు ఉండవు, మాటలు లేవు అంటూ ఆయన తేల్చి చెప్పినట్టుగానే మనం భావించవచ్చు. భారత్ ఒక శాంతి కాముక దేశం, యుద్ధాన్ని కోరుకోదు, కానీ ఉగ్రవాదానికి పాల్పడితే మాత్రం పాకిస్తాన్ కి ఒక గట్టి వార్నింగ్ ఇస్తూ, అలాగే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ప్రధాని మోదీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు జాతిని ఉద్దేశించి. ఆయన చేసిన స్పీచ్ లో ఒక్కసారి మోదీ చెప్పిన కొన్ని కీ పాయింట్స్ ఒకసారి మళ్ళీ విందాం. पाकिस्तान घोर निराशा में गिर गया था, हताशा में गिर गया था, बौखला गया था, और इसी बौखलाहट में उसने एक और दुस्साहस किया. आतंक पर भारत की कार्रवाई का साथ देने के बजाय पाकिस्तान ने भारत पर ही हमला करना शुरू कर दिया. पाकिस्तान ने हमारे स्कूलों, कॉलेजों को, गुरुद्वारों को, मंदिरों को, सामान्य नागरिकों के घरों को निशाना बनाया. पाकिस्तान ने हमारे सैन्य ठिकानों को निशाना बनाया. लेकिन इसमें भी पाकिस्तान खुद बेनकाब हो गया. సో అది పాకిస్తాన్ భారత్ ఎదురు దాడితో వణికిపోయింది, హడిలిపోయింది, ఘోరమైన నిరాశలో కూరుకుపోయిందంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. అండ్ మహాత్మా ఇదే క్రమంలో ఆయన అణ్వాయుధాల గురించి కూడా మాట్లాడారు. పాకిస్తాన్ ఒకవేళ అణుయుద్ధం చేస్తాను, అణ్వాయుధాలు వాడతాను అంటే ఏం చేయాలో మాకు కూడా తెలుసు, మేము ఇంతకు ముందులాగా శాంతి శాంతి అంటూ కూర్చునే ప్రసక్తే లేదంటూ చాలా గట్టిగానే చెప్పారు మోదీ కూడా. ఎగ్జాక్ట్లీ, ఇంతకాలం పాటు పాకిస్తాన్ తాము కూడా ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ, అంటే అణ్వాయుధాలు కలిగిన దేశంగా చెప్పుకుంటూ ఆ అణ్వాయుధాల పేరు చెప్పి బెదిరించుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చేది. అది భారత్నే కాదు, మిగతా ప్రపంచ దేశాలని కూడా ఈ అణుశక్తి ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్మెయిల్కు పాల్పడుతూ వచ్చేది. అటువంటి బ్లాక్మెయిల్కు బెదిరేది లేదు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఎందుకంటే ఈ భారత్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్ పాక్ అణ్వస్త్రాలను దాచిపెట్టిన ప్రాంతానికి అతి సమీపంలో జరిగాయి. అదొక వార్నింగ్, ఒక హెచ్చరికలాగా మాత్రమే. భారత్ తలుచుకుంటే అక్కడ అణ్వాయుధాలను సైతం ధ్వంసం చేయగలదు అన్న ఒక హెచ్చరిక ద్వారా భారత్ ఈ తరహా ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. ఈ క్రమంలో భారత మిస్సైళ్ల సమర్థతను కూడా ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు, అవి పేరు చెప్పకపోయినా ఆకాష్ కానీ బ్రహ్మోస్ కానీ ఇటువంటి క్షిపణులు, వాటి పనితీరు పాక్ రక్షణ వ్యవస్థను ఛేదించుకుని మరీ వెళ్ళి అక్కడి ఎయిర్ బేస్లను, రాడార్ స్టేషన్లను, లేకపోతే ఎయిర్పోర్ట్లు, వారి ఎయిర్ బేస్లలో ఉన్న హ్యాంగర్లను, ఇతర మౌలిక వసతులను ఎలాగైతే ధ్వంసం చేశాయో వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ప్రయోగించిన వాటిని, అవి డ్రోన్లు కావచ్చు, మిసైల్ కావచ్చు, వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత సమర్థవంతంగా మధ్యలోనే తిప్పికొట్టగలిగింది, వాటిని మధ్యలోనే ముక్కలు ముక్కలు చేసిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భారత డ్రోన్లు, మిసైళ్ళు వాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని యాక్యురసీ తోటి ఛేదించాయన్న మాటను కూడా అని చెప్పుకుంటూ వచ్చారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద భారత మిసైళ్ల దాడితో ఆ దేశం బెంబేలెత్తిపోయిందని, అందుకనే ఆ దేశమే మొట్టమొదటిగా భారత డీజీఎంఓని కాంటాక్ట్ చేసి ఈ కాల్పుల విరమణ అవగాహన కోసం వారే ప్రాధేయపడ్డారు అన్న రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటూ వచ్చారు. మోదీ పాకిస్తాన్ కి ఏం చెప్పాలనుకున్నారో వాటన్నింటినీ కూడా ఒక పాయింట్ వైజ్ గా చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పారు. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ గురించి మోదీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है. ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है. 6 मई की देर रात, 7 मई की सुबह
पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। సో అది ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఇది కోట్లాది మంది భారతీయుల అఖండ ప్రతిజ్ఞ అన్నారు ప్రధాని మోదీ. అండ్ మహాత్మా ఆపరేషన్ సింధూర్ గురించి మోదీ మాట్లాడుతున్న క్రమంలో ఈ ఆపరేషన్ సింధూర్ ని కొనసాగించే ఇంట్రెస్ట్ ఏమైనా ఆయన మాటలో కనిపించిందా? ఆయన చెప్పిన మాటల్లో ఒకటి, ఉగ్రవాదం పైన భారత పోరు ఆగదు, ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు భారత్ ఇదే తరహా కఠిన వైఖరిని అవలంబిస్తుంది అంటూ ఆయన చెప్పడం, దాని వెనుక ఉద్దేశం అది ఆపరేషన్ సింధూర్ పేరైనా మరే పేరైనా కావచ్చు, కానీ అది కొనసాగుతుంది, ఉగ్రవాదం మీద పోరైతే ఖచ్చితంగా కొనసాగుతుంది అంటూ ఆయన తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఈ విషయంలో నిందిస్తూ వచ్చారు. భారత్లో ఇంత ఉగ్రదాడి జరిగినప్పుడు ఆ ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో, ఉగ్రవాదుల్ని పట్టివ్వడంలో సహకరించాల్సింది పోయి భారత్ మీదకే పాకిస్తాన్ దాడులకు దుస్సాహసానికి పాల్పడింది. అందుకే అంత గట్టిగా బుద్ధి చెప్పాల్సి వచ్చింది. భారత్ తలుచుకుంటే ఏం చేయగలదో చాటి చెప్పాం, ప్రపంచానికే చాటి చెప్పామన్న రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం మనం అర్థం చేసుకోవచ్చు. బట్ దీన్ని పాకిస్తాన్ ఏ రకంగా చూస్తుంది, ఎందుకంటే ఉగ్రవాద దాడి జరిగినప్పుడే ఆ దేశం వ్యవహరించిన తీరు, స్పందించిన తీరు మనం చూసాం. తర్వాత అక్కడ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత ఉగ్రవాద నేతలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఇచ్చినప్పుడే పాకిస్తాన్ ఎలా వ్యవహరించిందంటే అక్కడ ఉగ్రవాదం వేరు కాదు, పాకిస్తాన్ వేరు కాదు, ప్రభుత్వము, సైన్యము, ఐఎస్ఐ, ఉగ్రవాదం ఇవన్నీ వేరు కాదు, అంతా ఒకటే అని పరోక్షంగా చాటి చెప్పినట్టయింది. అదే విషయాన్ని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు కూడా చెప్పారు. అక్కడ ఉగ్రవాదానికి ఆ దేశం స్టేట్ స్పాన్సర్డ్గా ఎలా సహకరిస్తుంది, అంటే ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుంది అన్నది చెప్పడానికి ఇంతకు మించిన రుజువులు ఇంకేం కావాలంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి మిగతా ప్రపంచ దేశాలు ఇకనైనా మేల్కొంటాయా లేదా అన్నది చూడాలి. బట్ మోదీ చెప్పిన దాంట్లో ఒకటి చాలా సుస్పష్టం, ఉగ్రవాదంపై పోరు ఆగదు. పిఓకేని పాక్తో ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే అది ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తీసుకోవడం, ఆ అంశం మీద మాత్రమే చర్చలు ఉంటాయి అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. మహాత్మా